వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే కన్స్ట్రక్ట్ అనే ఎలిప్స్ బై కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ ఇన్ ద ఫాలోయింగ్ డేటా. ఓకే, సో మనము కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ యూజ్ చేసి ఎలిప్స్ ఏ విధంగా డ్రా చేస్తాం అనేది ఈరోజు నా టాపిక్. సో దానికోసం అనేసి క్వశ్చన్ తీసుకున్నాను. సో ఇలానాక లెంత్ ఆఫ్ మెజర్ యాక్సెస్ ఈజ్ 90 mm ఇచ్చిండు. డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫోకసెస్ ఈజ్ 70 mm ఇచ్చిండు. డ్రా ఏ నార్మల్ అండ్ టాంజెంట్ టు ఎలిప్స్ అట్ 25 mm above the major axis. ఓకే, సో నాకు ఇలా 3 పాయింట్స్ ఇచ్చిండు. 3 పాయింట్స్ని బట్టి ఇప్పుడు మనం డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనము మేజర్ యాక్సెస్ అని డ్రా చేసుకుంటాం ఫస్ట్ మనము. ఓకే, సో మనకి మేజర్ యాక్సెస్ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో అంటే లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ ఇస్ 90 mm అని ఇచ్చిండు. ఓకే, సో 90 mm అని ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ మనము డ్రా చేసుకుందాం. సో డ్రా చేసుకున్నా. ఓకే, ఈ పాయింట్ని వచ్చేసరికి నేను ఏ అనుకుంటా అండ్ ఈ పాయింట్ వచ్చేసరికి నేను బి అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఏబి లైన్ని మనం బైసెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, ఫస్ట్ మనము ఏబి లైన్ని బైసెక్ట్ చేసుకుంటాం. సో బైసెక్ట్ ఎలా చేస్తామంటే మన ఏబి లెంత్ కంటే హాఫ్ కంటే ఏబి యొక్క లెంత్లో హాఫ్ కంటే ఎక్కువ అని మనం కంపాస్ సెట్ చేసుకొని, ఓకే, మనం పైన ఒక ఆర్క్ డ్రా చేస్తాం అండ్ కింద ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఓకే, ఇక సేమ్ మనం ఏ దగ్గర నుండి చేస్తాం అన్నట్టు. ఓకే, సేమ్ రేడియస్ తోటి. సో పైన ఒక ఆర్క్ మనం డ్రా చేసిన ఆర్క్ని కట్ చేస్తాం, కింద మనం డ్రా చేసిన ఆర్క్ని కట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నాకు వేరే చోటు వచ్చింది. సో నేను దీనిని ఈ ఆర్క్ని ఎక్స్టెండ్ చేస్తాను. సో నాకు ఇక్కడ 2 మ్యాచ్ అయినాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని కలుపుతాం. సో కలిపినప్పుడు మనకి ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. ఓకే, సెంటర్ పాయింట్ వచ్చింది. నేను దీన్ని ఏమనుకుంటా అంటే ఓ అనుకుంటా. ఓకే, సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫోకస్. ఓకే, మనం 2 ఫోకస్ని మనం సెట్ చేసుకుంటాం అన్నట్టు. సో ఎంత ఇచ్చి మనకి 70 mm ఇచ్చిండు. ఓకే, 70 mm అంటే ఏంటిది, మనకి ఇటు సైడ్ 35 ఉండాలి, ఇటు సైడ్ 35 ఉండాలి ఫ్రమ్ ది సెంటర్. ఓకే, సో అట్లా మనం 2 పాయింట్స్ మనం ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, సో ఇది నాకు సెంటర్ 3.5 పెట్టుకున్నా. సో నాకు ఇక్కడ ఒక ఫోకస్ పాయింట్ అని వస్తుంది అండ్ 7 ఇక్కడ నాకు ఫోకస్ పాయింట్ వస్తుంది. ఓకే, సో ఈ ఫోకస్ పాయింట్లకి నేను ఏమని నేమ్స్ ఇచ్చుకుంటా అంటే F1 అని ఇచ్చుకుంటా, F2 అని ఇచ్చుకుంటా. ఇది నా F1, ఇది నా F2. ఓకే, సో F1 అని F2. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే F1 0 to F1 రేడియస్ పెట్టుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, ఫ్రమ్ ది సెంటర్ ఓ సెంటర్ పెట్టుకొని F1తో రేడియస్ పెట్టుకొని మనం ఒక సర్కిల్ డ్రా చేస్తాం ఫస్ట్. ఓకే, ఒక సర్కిల్ డ్రా చేసినాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, 0 to A పెట్టుకొని ఇంకొక సర్కిల్ డ్రా చేస్తాం. ఓకే, మనకి 2 సర్కిల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సర్కిల్ని మనము నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో మనం ఏ విధంగా డివైడ్ చేసుకుంటాం, ఆల్రెడీ మనం 4 పార్ట్స్ చేసుకున్నాం. ఓకే, సో మనం ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అట్లా. సో నేను ఇప్పుడు మనకి ఇది 90 degrees. ఓకే, సో ఓన్లీ సెంటర్ పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే 30 degreesకి ఒక పాయింట్ పెట్టుకుంటా. ఓకే, సో 90 to 120, 120 to 150. ఓకే, సేమ్ ఇక్కడ ఎంత మనకి 30 and 60. ఓకే, నెక్స్ట్ అదే విధంగా కిందికి కూడా పెట్టుకున్న 30, 60, 90, 120, 150. ఓకే, సో ఇప్పుడు నేను వీటి పాయింట్స్ని జాయిన్ చేసుకుంటా. మనము
లైన్స్ డ్రా చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఉంది పాయింట్ అండ్ ఇక్కడ ఉంది. సో మనము బయట ఉన్న సర్కిల్ నుండి మనము ఓని సెంటర్ చేసుకుంటా లైన్స్ డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, అండ్ టోల్ పాస్ చేసుకున్నాం. వీటికి మనం నేమ్స్ ఇద్దాం. సో నేమ్స్ మనం ఏమి ఇస్తామంటే పైన దానికి 1 2 3 4 5 6 7 8 9 10 11 అండ్ 12 ఇస్తున్నాం. అండ్ లోపల ఉన్న వాటికి 1 2 F2 అని ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 అని ఇచ్చేసా. 4 5 6 7 8 ఇది 9 10 11 అండ్ 12. ఓకే, సో మనం ఈ విధంగా ఫస్ట్ మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాం అన్నట్టు. తర్వాత మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ సర్కిల్ నుండి మనము కిందికి వర్టికల్ లైన్స్ అనేవి మనం డ్రా చేస్తాం. ఓకే, సో మనకి ఎక్స్టర్నల్ సర్కిల్ అంటే బయట సర్కిల్. ఓకే, బయట సర్కిల్ నుండి స్ట్రైట్గా కిందికి మనం లైన్స్ డ్రా చేస్తాం. అండ్ అదే సేమ్ టైం లోపల ఉన్న సర్కిల్ నుండి మనము హారిజంటల్ లైన్స్ డ్రా చేస్తాం. అట్లా డ్రా చేసినప్పుడు మనకి ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నట్టు. ఓకే, ఆ పాయింట్స్ని మనము ఏమనుకుంటామంటే P1 అనేసి అనుకుంటాం. అట్లా ప్రతి ఒక్క దానికి చేయాలన్నట్టు. ఓకే, సో నాకు ఇక్కడ P1 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ బయట సర్కిల్ నుండి ఒక వర్టికల్ లైన్ కిందికి డ్రా చేసుకుంటాం. అండ్ ఇంటర్నల్ సర్కిల్ నుండి మనము ఒక సర్కిల్. సో నాకు ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చింది 3, నాకు ఇక్కడ మీట్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, పైకి డ్రా చేస్తాం. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ నుండి పైకి రావాలి అండ్ ఇంటర్నల్ సర్కిల్ నుండి హారిజంటల్ లైన్స్ రావాలి. ఓకే, సో ఈ విధంగానే అన్నిటికీ మనము డ్రా చేస్తాం లైన్స్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి కిందికి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్క దానికి మనకి లైన్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన వాటికి మనం నేమ్స్ ఇచ్చుకుంటాం అన్నట్టు. ఓకే, నాకు ఇక్కడ P1 వచ్చింది, ఇక్కడ నాకు P2, P3, ఇక్కడ P4, P5, P6, ఇక్కడ నాకు P7 అండ్ P8. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 12 నుండి P1కి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. P1 అదేవిధంగా మనకి P8 హ్యాండ్ తోటి డ్రా చేస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం, P8 నుండి P7కి అండ్ P7 నుండి మనకి ఇక్కడ 9th దానికి. ఓకే, సేమ్ అదేవిధంగా ఇక్కడ P1 టు P2. ఓకే, నెక్స్ట్ P2 నుండి 3కి, మళ్ళీ 3 నుండి P3, P3 నుండి P4, P4 నుండి మనకి 6 వస్తుంది డైరెక్ట్. ఓకే, ఇట్లా మనకు వచ్చిన పాయింట్స్ని మనం జాయిన్ చేసుకుంటా ఆర్క్స్ డ్రా చేస్తాం అన్నట్టు. ఇట్లా డ్రా చేయంగా మనకు వచ్చిన
దీని లైన్ని మనం ఏమంటామంటే ఎలిప్స్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనము ఎలిప్స్ని డ్రా చేస్తాం. నెక్స్ట్ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, థర్డ్ పాయింట్, డ్రా ద నార్మల్ అండ్ టాంజెంట్ టు ఎలిప్స్ అటు 25 mm అబోవ్ ద మేజర్ యాక్సిస్ అని ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే మేజర్ యాక్సిస్ నుండి మనకి ఎలిప్స్ పైన మన ఎలిప్స్కి 25 mm డిస్టెన్స్ ఎక్కడ ఉందో మనం ఫస్ట్ ఆ పాయింట్ని లొకేట్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో నాకు మేజర్ యాక్సిస్ నుండి 25 అనేది నాకు ఎలిప్స్కి నాకు ఇక్కడ టచ్ అయింది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నుండి మనము నార్మల్ అండ్ టాంజెంట్ అనేది మనం డ్రా చేయాలి. ఓకే, సో మనం ఏ విధంగా డ్రా చేస్తాం, ఫస్ట్ మన ఈ పాయింట్ నేను ఏమనుకుంటా అంటే నేను దీన్ని క్యూ అనుకుంటా ఈ పాయింట్ని. ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఈ పాయింట్ నుండి మన ఫోకస్లకి లైన్స్ డ్రా చేస్తా. ఓకే, సో ఇక్కడ ఒక లైన్ అండ్ Q2 F2 ఇట్లా డ్రా చేసినప్పుడు మనకి ఒక యాంగిల్ క్రియేట్ అవుతుంది. ఏంటిది అది, F1 Q F2. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాంగిల్ బైసెక్ట్ మెథడ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఏ విధంగా యూజ్ చేస్తాం, ఫస్ట్ మనం క్యూని సెంటర్గా పెట్టుకొని ఫస్ట్ మనం ఒక యాంగిల్ని డ్రా చేసుకుంటాం అన్నట్టు. ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాం. ఓకే, తర్వాత మనం ఏంటిది మనం డ్రా చేసిన ఆర్క్కి హాఫ్ కంటే ఎక్కువ రేడియస్ పెట్టుకొని పైన ఒకటి కింద ఒకటి పైన ఒకటి డ్రా చేస్తాం. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా పాయింట్ టచ్ అయింది కాబట్టి అక్కడ పెట్టుకొని ద సేమ్ రేడియస్ ఇక్కడ డ్రా చేస్తాం, ఇక్కడ డ్రా చేస్తాం. ఓకే, మనకి 2 పాయింట్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అయినాయి అన్నట్టు. ఓకే, ఆ ఇంటర్సెక్ట్ అయిన వాటిని మనము జాయిన్ చేస్తాం. సో నాకు ఇక్కడ ఇది అయింది అండ్ నాకు ఇక్కడ అయింది ఇంటర్సెక్ట్ అనేది. సో నాకు ఇట్లా ఇంటర్సెక్ట్ అయిన లైన్ని మనం ఏమనుకుంటామంటే నార్మల్ అనేసి అంటాం దీనిని మనం. ఓకే, సో నార్మల్కి మనము పర్పెండిక్యులర్గా డ్రా చేసే లైన్ని మనం ఏమంటామంటే టాంజెంట్ అంటాం అన్నమాట. ఓకే, సో నేను బ్లాక్ స్కెచ్ తోటి డ్రా చేస్తాను. ఇది నా నార్మల్ అండ్ ఇది నా టాంజెంట్. ఓకే, సో టాంజెంట్ని నేను టీ డాష్ అని ఇచ్చుకుంటున్నాను, దీనిని ఎన్ డాష్ అని ఇచ్చుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం ఎలిప్స్ని విత్ నార్మల్ అండ్ టాంజెంట్ని మనం డ్రా చేస్తాం అన్నట్టు విత్ కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.